నాగర్ కర్నూలు బాధిత వర్గానికి అండగా ఉండడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇక్కడ విద్యార్థులంతా అండగా ఉంటామని వాళ్ళ తరఫున పోరాడతామని ఒకసారి బాధిత వర్గాన్ని యూనివర్సిటీ దాకా తీసుకురండి, మేము ఒక ర్యాలీ నిర్వహించి వారికి సంఘీభావాన్ని ప్రకటించి ఆ పోరాటంలో భాగస్వాములం అవుతామని ప్రకటించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్న మధు గారికి, వచ్చినటువంటి ప్రొఫెసర్లు వెంకటదాస్ గారికి, మరియు రామ్ షఫర్డ్ గారికి, రమేష్ గారికి, ప్రిన్సిపల్ రాలేదా కాశీం భాయ్? రాలేదు. ఓకే, ప్రొఫెసర్లకి, ఆ తర్వాత విద్యార్థులందరికీ మరి ఈ సందర్భంగా ఈరోజు నాగర్ కర్నూలులో జరిగినటువంటి అతి క్రూరమైన, అతి భయంకరమైన రెడ్ల చేతిలో దాడికి గురైన సాకలి కులస్తులు, అదే కుటుంబంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన దళితుల మీద అతి క్రూరంగా, విచక్షణారహితంగా, అనాగరికంగా, ఆటవికంగా దాదాపు 10 రోజుల క్రితం దాడి చేయడం జరిగింది. ఈ దాడి పట్ల అనేక రూపాల పోరాటాలు నాగర్ కర్నూలులో చేసినప్పటికీ ఆ పోరాటాల ద్వారా నామమాత్రపు కదలికి వచ్చి ఎఫ్ఐఆర్ చేసి పోలీసులు వచ్చి దాన్ని రిమాండ్కు పంపుతామని కొత్తగా మళ్ళీ స్టేట్మెంట్ రికార్డు చేసి ఒకరిద్దరిని మాత్రమే రిమాండ్ చేసి మిగతా వాళ్ళని రిమాండ్ చేయకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఈ పోలీసులతో న్యాయం జరగట్లేదని ఈ బాధితులందరినీ హైదరాబాద్ తీసుకొని వచ్చి నిన్న డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. అయ్యా డీజీపీ గారు, మీరు న్యాయం చేయండి, బాధితులకి అండగా నిలబడి వారు పెట్టినటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో, అట్రాసిటీ కేసు, ఆ తర్వాత అటెంప్ట్ టు మర్డర్ కేసు, అబ్యూజింగు, మహిళల పట్ల విచక్షణారహితంగా ప్రదర్శించినటువంటి తీరు పట్ల సెక్షన్లు పెట్టి అర్జెంటుగా వాళ్ళని రిమాండ్ చేసి జైలు పాలు చేసి వాళ్ళకి జీవిత ఖైదులు, ఉరిశిక్షలు పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలి, బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించాలి, వీళ్ళకి బాధిత వర్గానికి అండగా ఉండవాలని నిన్న డీజీపీ గారికి చెప్పినాం. డీజీపీ గారు కూడా అంత బలంగా, అంత వాగ్దాన రూపంలో ఏ మాట ఇవ్వలేదు. విచారిస్తాం, పరిశీలిస్తాం, తప్పకుండా న్యాయం చేస్తాం అనే స్థూలమైనటువంటి 2 మాటలు మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధితులకి ఎవరు, ఈ రాష్ట్రంలో ఎవరు, అత్యున్నతమైనటువంటి పోలీసులు డీజీపీ దగ్గరికి పోతే బలమైన వాగ్దానం రాకపోయా. నాగర్ కర్నూలు పోలీసుల దగ్గర వాళ్ళని వారం రోజులు వాళ్ళు వెంబడపడ్డా అతి పెద్ద ధర్నాలు చేసి 3 రోజులు ధర్నా చేసినా కూడా అక్కడ నాగర్ కర్నూలు పోలీసులు అండగా ఉండడం పక్కన పెట్టి వీళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టి ఆ తర్వాత రెడ్లను ఉసిగొలిపి ఆ ఊర్లో వాళ్ళని కూడా ఒక ర్యాలీగా, వాళ్ళ ప్రొసెషన్గా వాళ్ళతో సభ పెట్టేయాలనుకున్నారు. అంటే అదే నాగర్ కర్నూలులో బాధితుల ధర్నాకి అభిముఖంగా దాడి చేసిన రెడ్లతోటి ఒక ర్యాలీ చేయించి ఈ ధర్నాని, ఆ ర్యాలీని రెండింటిని చూపించి 144 సెక్షన్ పెట్టి ఒక భయంకరమైన కుట్ర చేయబోతే నా బాధిత వర్గానికి ఏ క్షణంలో ఏం జరిగిద్దో అని వాళ్ళని నేను తీసుకొని వచ్చి డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టాను. ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. డీజీపీ గారిని కలిసి దాదాపుగా 20 గంటలు అయింది, ఇంకా స్పందన రాలే. ఎదురు చూస్తున్నాం స్పందన కోసం. ఇవాళ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10% ఉన్న అగ్రవర్ణాల వైపా, 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల వైపా తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ఎటువైపు అసలు బాధితులకు అండగా ఉంటాడా, అణగారిన వర్గాలకు అండగా ఉంటాడా, బీసీ ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటాడా, దాడి చేసిన క్రూరాతి క్రూరమైన ఆ కొమెర గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తుకారం రెడ్డి వైపు ఉంటాడా, మధుకర్ రెడ్డి వైపు ఉంటాడా, సతీష్ రెడ్డి వైపు ఉంటాడా, శ్రీనివాసరెడ్డి వైపు ఉంటాడా, ఆ గ్రామ రెడ్ల వైపు ఉంటాడా, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల వైపు ఉంటాడా, రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి ఈరోజు. అందుకనే రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ జనం ఏదో అమ్ముడు పోతారు, వీళ్ళ ఓట్లు కొనుక్కోవచ్చు, లేకపోతే మేనేజ్ చేయొచ్చు నాయకుల్ని, లేదంటే ఈ 4 రోజులు అరుస్తారు, 5వ రోజు ఎవడు అరవాడు, ఇవన్నీ పాత సాంప్రదాయ సంఘాలు. అవన్నీ పురాతన సంఘాలు, పాత సాంప్రదాయ సంఘాలు, అగ్రకులాల సంఘాల తిరిగేటువంటి సంఘాలు. కానీ ఇప్పుడు బయలుదేరిన ఉద్యమం రేవంత్ రెడ్డి రాజ్యాన్ని సమాధి చేసి గోరిగట్టిన దాకా ఉద్యమిస్తుంది, ఈ బాధితులకు అండగా నిలబడి పోరాటం చేస్తుంది. అందుకని ఈ పోరాటంలో నిర్మాణాత్మకమైన కృషితో
సమస్యని పరిష్కరించేంత వరకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు నేను కోరేది ఏంటంటే, మనం ఎమోషనల్ ప్రొటెస్ట్ అని వద్దు. ఎమోషనల్ ప్రొటెస్ట్ కాదు, నిర్మాణాత్మకమైన ప్రొటెస్ట్. అంటే అందరం కలిసికట్టుగా నిర్మాణాత్మకంగా బుద్ధిజీవులుగా జ్ఞానంతో సమస్యని పరిష్కరించే విధంగా దశల వారీగా పోరాటం చేయాలి. మన సెక్షన్స్ అన్నీ అమలు చేసుకోవాలి, కేసులు పెట్టే విధంగా పనిచేయాలి. ఆ విధమైనటువంటి ఒక నిర్మాణాత్మక కమిటీ వేసుకొని ఈరోజు చాకలోల మీద దాడి జరగవచ్చు, రేపు ఇంకొకటి మీద దాడి జరగవచ్చు. నిన్న మాడుగుల మండలంలో ఒక చాకలాయన మీద 9 కత్తిపోట్లు పొడి చంపిరాట. మరి ఇంతవరకు అది బయటికి రాలే. ఇది కూడా బయటికి రాకపోయేది, మేము పోకపోతే అది బయటికి రాకపోయేది. ఇట్లా ప్రతి చోట సంఘటనలు. ఎందుకు? తత్వజ్ఞానం లేని వాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? రాజ్యం మీద పులులు పడి పీక తిన్నట్టు ఉంటుంది. అదే జరుగుతుంది ఈరోజు రెడ్లు దాదాగిరి ప్రదర్శిస్తున్నారు. దాదాగిరి పరిపాలన కాదు, అది దాదాగిరి అంటారు. మరి దాదాగిరి చేస్తే మరి బీసీఎస్ ఎస్టీలు దాదాగిరి చేయాలనుకుంటే ఉంటారా? మనం దాదాగిరి చేయాలనుకుంటే బూడిద చేస్తాం. అందుకని మన రాజ్యాంగం సంబంధించిన మనుషులు, మనం అంబేద్కర్కి సంబంధించిన మనుషులు, మనం జ్యోతిరావు ఫూలేకి సంబంధించిన మనుషులు, మనం దాదాగిరి చేసేటోళ్ళం కాదు. కానీ దాదాగిరి చేయాల్సి వస్తే పొడి కట్టి మూట కట్టి ఇచ్చేస్తాం. అందుకనే అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. మేము ఇప్పటికీ మర్యాద చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎటువైపు ఉంటావో చెప్పు. బీసీఎస్ ఎస్టీల వైపా, నేను రెడ్ల వైపే ఉంటానంటే చెప్పు. రెండు నీకే అవకాశం ఇస్తాను, నువ్వు ఎటిచ్చినా మంచిదే. అందుకని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నీకు డ్యామేజ్, నీ గవర్నమెంట్కి డ్యామేజ్ ఇప్పటికే అని చూస్తున్నారు. అర్జెంటుగా నీ రాజ్యాన్ని, నీ బతుకుని, నీ పార్టీని కాపాడుకోవాలంటే ఇది. లేదంటే రేపు రాహుల్ గాంధీ వస్తాడు, రాహుల్ గాంధీ దగ్గర కూడా ఈ బాధితులను తీసుకుపోయే అవకాశం ఆలోచిస్తున్నాం. రాహుల్ గాంధీని కూడా అడుగుతాం, ఏందా మరి నీ ఓడిని పెట్టిన వాడు ఇంత వికృతంగా పరిపాలిస్తాడు ఏంటని కూడా అడుగుతాం. అందుకని ఈ సందర్భంగా మరొక్కసారి విద్యార్థులందరినీ నిర్మాణాత్మకమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఈ బాధితులకి అండగా ఉండి వీళ్ళ తరఫున అందరం పోరాడదామని తెలియజేస్తూ సెలవు. ఎక్కడ ఏందది? దాని నిజ నిర్ధారణ ఎట్లా అంటారు? రెడ్లకి అనుకూల నిర్ధారణ అంటారు దాన్ని. రెడ్ల అనుకూల నిర్ధారణ కమిటీ అంటారు దాన్ని. అదే వీర్లపల్లి శంకర్, అదే మల్లు రవి ఊర్లోకి పోయి రెడ్ల దగ్గరికి పోయి రెడ్లతోటి మాట్లాడుకొని వాళ్ళకు అనుకూలంగా చేసేది నిజ నిర్ధారణ అనరు, అబద్ధ నిర్ధారణ అంటారు దాన్ని, లేదా రెడ్ల నిర్ధారణ అంటారు. ఇంకో విషయం, మల్లురవి గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఆ పాప అనారోగ్యంతో చనిపోయింది, తన్నడం వల్ల కాదని చెప్పేసి అంటున్నారు. అదే ఇప్పుడు వస్తున్నాడట బాధితులను మాట్లాడడానికి. అడుగుతా ఇప్పుడు వస్తున్నాడట, అడిగి వద్దురాట అడుగుదాం. నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు వచ్చింది హైదరాబాద్. అందరికీ తెలిసిన అంశమే, ఏం జరిగిందో అంతా అవసరం లేదు. నిన్న డీజీపీని కలిసిండ్రు, ఏం చెప్పిండ్రు దాన్ని చెప్పు. మీరు ఏమన్నాడు? నిన్న సార్ని కలిసినప్పుడు మాకు ఎలాంటి అన్యాయం జరిగిందో మేము మొత్తం చెప్పినాం సార్కి. కానీ మాకు అంతగా గ్యారంటీగా నమ్మకం ఇవ్వలేదు. సరే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా సార్ మాట్లాడిండు. మాకు అంతగా గ్యారంటీ అయితే ఇవ్వలేదు. మాకు ఇప్పుడు మేము నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడికి మేము ఎందుకు వచ్చినామంటే, మాకు నాగర్ కర్నూల్ పోలీసుల వల్ల ఏ న్యాయం జరగలేదు. మాకు అక్కడ కూడా వాళ్ళు ఏ సమాధానం కూడా మాకు చెప్పలేదు. అయితే మేము ఇక్కడ విశారాజన్ సార్ని అడిగినాము, మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు సార్ అని అడిగితే డీజీపీ దగ్గర పోదామని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పారు. మేము ఇక్కడ వచ్చి నిన్న సార్కి కలిసినప్పుడు చూద్దాం అన్నట్టుగానే మాట్లాడారు. కానీ వాళ్ళు గ్యారంటీ అయితే నమ్మకంతోనే చెప్పలేదు. డీజీపీ మిమ్మల్ని అడిగిండా స్వయంగా ఏం జరిగిందమ్మా అని మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేసిండా నిన్న? లేదు. మిమ్మల్తో మాట్లాడలేదా? మాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. ఎవరితో మాట్లాడాడు? విశారదన్ గారితో, వీళ్ళతోటే మాట్లాడా? సార్ వాళ్ళ దగ్గరనే మాట్లాడారు. కానీ మా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడడం ప్రయత్నం అయితే చేయలేదు. మిమ్మల్ని ఎవరిని అడగలేదు? ఒక్కరిని కూడా అడగలేదు. మరి మీరన్నా మాట్లాడతాం సార్, మేము మా బాధ చెప్పుకుంటామని అన్నారా మీరు? మాకు మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వలేదు అక్కడ. సారు మేము మొత్తం సార్కి చెప్పినాం కాబట్టి సార్ మాట్లాడుతున్నారని ఇంకా మాకు మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వలేదు. మమ్మల్ని ఎవరు కూడా అడగలేదు, మేము మాట్లాడలేదు. అయితే ఏమన్నాడు అంటే ఫైనల్గా ఇవన్నీ చూస్తాంలే, చూసి అన్ని చర్యలు తీసుకుంటామన్నారా? చేద్దాం, న్యాయం అయితే చేద్దాము, కానీ చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు. అంత గ్యారెంటీ ఇవ్వలేదు. ఓకే మౌనిక, ఇప్పుడు మీ పసిపాప చనిపోయినానికి ఇంత ఉద్యమం పెద్దగా అయిపోయింది.
నాగర్ కర్నూలు ఎంపీ మల్లురాయ్ ఉన్నాడు, మీకు తెలుసు. ఆయన ఏమంటున్నాడు అంటే చిన్నపిల్లల్ని తన్నే సంస్కృతి ఎవరికి ఉండదు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, 2 నెలల పసికందుని ఎవరైనా తంతారా అని అంటున్నాడు. ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఏం చెప్తావు? మా పాపకైతే ఎలాంటి బాధ లేదు. అంటే మా పాపకి ఇంతకు ముందు కూడా ఏ ప్రాబ్లం లేదు. ఆయన తన్నినప్పటి నుండే మా పాపకి ఇట్లా అయ్యాసం స్టార్ట్ అయ్యింది. ఒక పాపని పోగొట్టుకున్న తల్లిగా నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఒకవేళ మా పాప చనిపోయింది అంటే మేము అబద్ధం చెప్పి ఇతరులపైన నిందలు వేసే కర్మ మాకేంది? అక్కడ జరిగింది కాబట్టే నేను చెప్పగలుగుతున్నా. ఆయన ఎవరో చెప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరో చెప్పిన మాట విని మాత్రమే అట్లా విని మాట్లాడుతున్నారు. కానీ మా దగ్గరకు వచ్చి ఒక్కసారైనా మమ్మల్ని అడిగితే మేము కూడా చెప్పేవాళ్ళమే కదా. డిమాండ్స్ ఏందమ్మా? అమ్మ మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా? ఇప్పటి వరకు ఈ ఉద్యమం ఇంత పెద్దలు జరుగుతుంది కదా, అక్కడ నాగర్ కర్నూలు కుమ్మేర గ్రామం నుండి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ దాకా వచ్చినారు. ఇంత పెద్దగా జరుగుతుంటే మీకు పార్టీల నుండి ఇంకా నాయకుల నుండి ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా? వస్తూనే ఉన్నాయి. కానీ ఎంతమంది ఎన్నిసార్లు భయపెట్టించినా కానీ మేము భయపడము. ఎందుకంటే మా పాపకు న్యాయం జరిగేంత వరకు మేము ఇదే పోరాటం ఇట్లనే సాధిస్తాం. సంఘటన జరిగి 10 రోజులు అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంత పెద్ద సంఘటన జరిగి తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్గి రాజేస్తుంటే ప్రజా సంఘాలు విశారదన్ సారు ఇలాంటి అనేక మంది ప్రొఫెసర్లు అనేక ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు మొత్తుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి వీక్తుందా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అగ్రవర్ణాలకు కొమ్ము కాసేయడానికి నీ ప్రభుత్వం ఉందా? బీసీలు అంటే నీకు ఇంత చిన్న చూపా అని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక్కడ బాధితులు ఉన్నారు. ఈ బాధిత కుటుంబానికి నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బిడ్డ అని మీ సందర్భంగా అడుగుతున్నాం. ఈ వీళ్ళ కన్నీరును ఎవరు తుడుస్తారు? ఈ బీసీలు తెలంగాణ క్యాబినెట్లో ఉన్నటువంటి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీయారు, మీరు ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఇంకా మంత్రి పదవులకు ఎందుకు వేలాడుతున్నారు? తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఈ బీసీ మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా లేకపోతే రెడ్డి రాజ్యాన్ని అమలు చేస్తున్నారా బిడ్డ? మీరు చెప్పాలి. దమ్ముంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి రండి. ఇక్కడ మా విశారదన్ అన్న ఉన్నాడు, ఇక్కడ మా ప్రొఫెసర్లు ఉన్నారు, మాట్లాడదాం రండి. ఈరోజు సామాజిక న్యాయం అని లేకపోతే బీసీలే భవిష్యత్తు, బీసీలే రేపు ముఖ్యమంత్రి అని గొప్పలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నీ మాటలు ఎక్కడ పోయినాయి? బీసీల ముఖ్యమంత్రి అంటే ఒక బీసీ పసిపాపను 2 నెలల పసిపాప మీద గొంతు మీద కాలు పెట్టి అగ్రవర్ణాలు కర్కశంగా చంపితే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బిడ్డ అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటే ఈ రెడ్డి రాజ్యానికి చిన్న చూపులాగా కనబడుతుంది. ఇకనైనా నీ విధానాలు మార్చుకోవాలి. పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి ఏదైతే దాడులను అరికట్టే విధంగా ఈ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఈరోజు ఖచ్చితంగా అమలు చేసేటువంటి దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కఠినంగా ఎవరైతే బాధిత వర్గానికి న్యాయం చేయడంతో పాటు ఈ బాధిత వర్గానికి గురి చేసినటువంటి అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలి. పోలీసు వర్గం కూడా ఈరోజు ఎవరి తొత్తుగా పనిచేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 93% ఉన్నటువంటి అట్టర్గ వర్గాల వైపు ఉంటారా? ఈరోజు పవర్ ఉందనేటువంటి విధంగా కొంత గవర్నమెంట్కు తొత్తుగా పనిచేస్తారా, రాజ్యాంగం ప్రకారంగా అనుకూలంగా పనిచేస్తారా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏ పోరాటమైనా విజయం సాధించింది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మనందరం అండగా ఉంటాం. విశారదన నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ల నాయకత్వంలో, విద్యార్థి సంఘాల అందరంలో మనం ఖచ్చితంగా వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి తమ్ముడు మధుకు ధన్యవాదాలు. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే. ఈ ఉద్యమాన్ని బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి మొదటి నుంచి కూడా మరి ఈ సమస్య మీద ఇనిషియేటివ్ తీసుకొని పనిచేస్తున్నటువంటి అన్న విశారదన్నకు, అదేవిధంగా మిత్ర సంఘాలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. మీరు మా పాడేలు మోయకండి, మా పల్లకీలు మోయకండి, కానీ మాకు అన్యాయం జరిగినప్పుడు కనీసం బాధితుల పక్షాన న్యాయం చేయడం దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సంఘటన జరిగి 10 రోజులు అవుతుంది. ఇవాళ కంప్లైంట్ ఇచ్చినా కూడా బాధితుల పక్షాన కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినటువంటి
పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐని కూడా ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డ నిందితులు ఉన్నారో వాళ్ళతో పాటు పోలీసులను కూడా విచారణ జరపాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎస్ఐని కూడా బాధ్యుని చేయాలి, ఎస్ఐని కూడా అక్యూజ్డ్గా చేర్చాలి. ఎస్ఐఏ కాదు, ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి సిఐని, డిఎస్పిని, ఎస్పీని కూడా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సస్పెండ్ చేయడమే కాదు, వీళ్ళను ఖచ్చితంగా ఈ ఏదైతే విచారణ ఉందో అందులో వీళ్ళను కూడా నిందితులుగా చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని విచారణ జరిపి దీన్ని ఫైనల్గా ఏంటంటే ఇవాళ ఎస్సీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, వీళ్ళు దగ్గర ఉండి ఈ బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా కూడా లీగల్గా ఒక ప్రొసీడ్ కావాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి పెద్దల మీద ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ దానికి మా వంతు సహకారము, మా వంతు బాధ్యత కూడా మేము నిర్వర్తిస్తాము. ఖచ్చితంగా ఇవాళ హైకోర్టు ద్వారా కాకపోతే సుప్రీంకోర్టులోనైనా ఈ కేసును మనం వేయాలి. పోలీసులను కూడా ఇందులో నిందితులుగా చేర్చి అటు నిందితులను ఇటు పోలీసులను కూడా విచారణ చేయాలి. మొత్తం ఈ సంఘటనకు బాధ్యుని చేస్తూ ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇవాళ ప్రతిపక్షాల మీద ఇరుసుకుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ సంఘటన నీ సొంత జిల్లాలో నీ నియోజకవర్గంలో జరిగింది, ఈ రాష్ట్రానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు, హోమ్ మినిస్ట్రీ నీ చేతుల్లోనే పెట్టుకున్నాము, అన్ని మినిస్ట్రీలు మీ చేతుల్లో పెట్టుకున్నారు కదా, ఈ సంఘటన మీ దృష్టికి రాలేదా? మీరు కూడా బాధ్యత వహిస్తూ మీకు ఏమాత్రం నైతిక విలువలు చిత్తశుద్ధి ఉన్నా, సామాజిక న్యాయం మీద మీకు గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉన్నా, మీరు పేదల మీద, మీకు బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మీద మీకు ఏమాత్రం ఇది ఉన్నా మీరు వాళ్ళని సస్పెండ్ చేస్తారా అధికారులని, లేదా మీరు రాజీనామా చేస్తారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇవాళ మొత్తం సబ్బండ కులాలను ఏకం చేస్తాము, తెలంగాణ వ్యాప్తంగా బాధితులను పట్టుకొని తిరుగుతాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగకపోతే వచ్చే ఎలక్షన్లలో కూడా మేము గత ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పారో ఇప్పుడు కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అదే రాజ్యాధికారాన్ని మా చేతుల్లోకి కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి. అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడుతుంది, గడిలు బద్దలు కొడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలే కేంద్రంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నది. నిన్న నాగర్ కర్నూలులో కావచ్చు, మన నల్లగొండలో కావచ్చు, ఆ తర్వాత కామారెడ్డిలో కావచ్చు, మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూలులో ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగినా కూడా దాదాపు 10 రోజులు దాటిపోతా ఉన్నా కూడా ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితిగా మనకు కనపడతా ఉన్నది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇటువంటి కుటుంబం లేదా, మరి మీకు ఇటువంటి పిల్లలు లేరా, మరి మీకు ఇటువంటి మనవరులు లేరా? ఇవాళ మీ మనవడు ఉన్నట్టు అన్ని జాతులకు అన్ని బిడ్డలకు మనవలు ఉండరా? మీకు అతని మీద ప్రేమ ఉన్నట్టు మా బిడ్డల మీద, మా జాతుల బిడ్డల మీద మాకు ప్రేమ ఉండదా? మరి మీరు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, అదే 2023 జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూ మేధావులం అంటూ, ప్రగతిశీలవాదులం అంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పోతే ప్రజాపాలన ఏర్పడుతుంది, ఆ ప్రజాపాలనకు, ఆ ప్రభుత్వానికి, ఈ ప్రజలకు మేము వారధిగా ఉంటామని చెప్పి ఇదే ఆర్ట్స్ కాలేజీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ వేదికగా, దిల్సుఖ్ నగర్ వేదికగా ఇదే ఆర్ట్స్ కాలేజీలో విజయోత్సవ యాత్రలు చేసుకున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామిరెడ్డిని అడుగుతా ఉన్నాం, మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇదే ఆర్ట్స్ కాలేజీలో సెమినార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇస్తామన్నటువంటి మిస్టర్ కోదండరామిరెడ్డి నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ ఉద్యమంలోని ప్రధాన పాత్ర పోషించినటువంటి మిస్టర్ కోదండరామిరెడ్డి ఇవాళ మా జాతుల బిడ్డల మీద దాడులు జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి
ఈ రెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేసి మా బిడ్డలని ఇట్లా చంపడానికే నువ్వు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తామని అడుగుతా ఉన్నా. నేను ఇంకో విషయాన్ని కూడా అడుగుతా ఉన్నా. మీడియా ఛానళ్ళు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పగిటి వేషగాల కంటే హీనమైనటువంటి భావజాలం కలిగినటువంటి పగిటి వేషగాలని ఒక వ్యక్తి సినిమా పైరసీకి తెగబడుతుందంటే ఆ వ్యక్తిని పట్టుకొని రాష్ట్రంలో మేము ఏదో ఘనకీర్తిని సాధించడం చెప్పి ఆ పగిటి వేషగాలని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిగ్గు లేనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఇలా అడుగుతా ఉన్నా. ఇలా మీకు ఈ బాధితులు ఎందుకు కనపడతలేరు? ఈ బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని ఈ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోతా ఉన్నారని కూడా ఇలా సిగ్గు లేనటువంటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎటువంటి దాడులు జరిగినా ఖచ్చితంగా మీ బిడ్డలుగా మీ ఉన్నామని చెప్పి ఏర్పాలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీరు ఒక్కరి మీద దాడి చేస్తారు, ఇద్దరి మీద దాడి చేస్తారు, కానీ రేపు భవిష్యత్ తరాల్లో చాకలి ఈ రోజు ఎట్లయితే చాకలి బిడ్డను చంపిర్రో చాకలి ఐలమ్మలు పుట్టబోతా ఉన్నారని చెప్పి కూడా మీరు సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే చాకలి ఐలమ్మ విష్ణు రామచంద్రారెడ్డి మీద దాడి చేసి కొడవలితోని విష్ణూరు దురహంకారాన్ని నరికి ఎట్లయితే విష్ణూరు గడి గట్టిందో రేపు మాకు పుట్టబోయేటువంటి బిడ్డలు, ఈ జాతులో పుట్టబోయేటువంటి బిడ్డలు మీ కులహంకారాన్ని కూడా మీ అహంకారంతో దురహంకారంతో నిండబడిన తలని నరికి కూడా రేపు ఆర్ట్స్ కాలేజ్ కడతారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు యూనివర్సిటీ విద్యార్థులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన కానీ, కాకతీయ కానీ, హైదరాబాద్ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా, చైతన్యం కలిగినటువంటి బిడ్డలుగా, ఈ జాతుల మీద ప్రేమలు ఉన్నటువంటి బిడ్డలుగా మనం అందరం కూడా ఈ బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేర గ్రామంలో ఏదైతే జాతర సందర్భంగా జరిగిన సంఘటన ఏదో ఉందో అది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బుద్ధజీవులను ఒక విస్మయానికి, ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారంటే దేశంలో గుళ్ళోకి అందరు వెళ్తున్నారు, మాలలు, మాదిగలు, బీసీలు, అన్ని కులాల వాళ్ళు గుళ్ళలోకి ప్రవేశం ఉంది అని అనుకుంటున్నారు. కానీ అది తప్పు అని నాగర్ కర్నూలు సంఘటన తెలియజేస్తుంది. మరి ఈ అమ్మాయి తన భర్తను అతన్ని పైన దాడి జరిగింది, అమ్మాయి యొక్క కూతుర్ని ఆ సంఘటనలో కోల్పోవడం జరిగింది. అక్కడ గుళ్ళోకి నీవు రావద్దు అని చెప్పేసి వాళ్ళు అంటే డబ్బుల వంక చెప్పి రాకుండా చేయడం అనేటువంటి ప్రయత్నం జరిగింది. ఎన్ని జరిగినా కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము ఆ అమ్మాయికి అండగా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఇవాళ మనం అందరూ నిలదీయవలసినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించి ఉంటే ఇవాళ మనం అందరం ఇక్కడ అమ్మాయిని అంత దూరం నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి లేకపోతే డీజీపీ దగ్గరికి తీసుకురావాల్సినటువంటి అవసరము ఇవాళ మనకు లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అంటే మీకు ఓట్లు వేయడానికే పనికొస్తారా? వీళ్లకు మీరు అండగా నిలబడరా? వీళ్ళ ఓట్లతోనే మీరు అధికారంలోకి వస్తారు కానీ వీళ్ళ సమస్యను మీరు పరిష్కరించరా? బాధితులు ఎవరైతే అన్యాయం చేసిండ్రో వాళ్ళను శిక్షించమని అడిగితే వాళ్ళపైన ఎందుకు కేసులు కానీ వాళ్ళని శిక్షించడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేస్తుంది? ఇది సమస్త బుద్ధజీవులు ఆలోచన చేయవలసినటువంటి అవసరము. అంటే ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ కేవలము ఓట్లేసే ఒక మనుషులు మారిన పరిస్థితుల వల్లనే ఇవాళ ఈ పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడైనా కూడా మనము ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నామో మనము కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ నిలదీయకపోతే మన పైన దాడులు జరిగితే కోర్టులో అంటే పోలీస్ స్టేషన్లో కేసులు కావు. అసలు ఒక తప్పు జరిగితే పోలీసులు ఆ తప్పుకు సంబంధించి అరెస్ట్ చేయాలి, కేసు చేయాలని మనము నినదిస్తున్నాం. అంటే మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుంది. తప్పు జరిగితే చట్టం తనతడు తాను చేసుకోపోతుందని పెద్ద మాటలు జరుగుతాయి చెప్తారు కదా. తప్పు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. పోలీసులు కేసులనే చేయాలి, లేకపోతే అక్కడ తప్పే జరగలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మేము అప్పుడు తెలుసుకుంటాం. మనం అంటే ఏం నాటకాలు ఆడుతున్నారా మీరు? అంటే ఇవాళ ఈ అమ్మాయి ఆమె కూలి చేసుకొని బతుంది. ఆమె కూలి చేసుకునే భక్తికి అమ్మాయిని మీరు హైదరాబాద్కు రప్పించిందంటే మరి ఆమెకు ఆ పొట్ట జీవనం ఎట్లా నడవాలి? ఆమె కడుపుకోత ఎట్లా తీరాలి? మీరేం న్యాయం చేయరా? ఈ అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలి. రాష్ట్రంలో బీసీలకు ప్రధానంగా బీసీలు అంటే చిన్న చూపు ఉంది.
అతను ఎంతో ఆదర్శంగా ఒక మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకున్నటువంటి ముందు చూపు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక సామాజిక అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేదో ఏమో అని సంఘటన ద్వారా మాకు అనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు నష్టపరిహారము 1 కోటి రూపాయలు అమ్మాయికి నష్టపరిహారం ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తన బిడ్డను కోల్పోయింది. 1 కోటి రూపాయలు ఇచ్చేసి ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. తర్వాత ఆ ఇంట్లో ఒకరికి భర్తకు ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. వెంటనే అక్కడ సెక్షన్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టేసి అక్కడ పాల్గొన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఉపాధ్యాయుల తరపున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మొన్న 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. ఏదైతే ఈ నెల 28వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ నుంచి కానీ, ఇఫ్లూ నుంచి కానీ మనమందరం నాగర్ కర్నూలుపై బాధితులు పరామర్శిస్తామన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు కొంతమంది సృష్టిస్తున్నటువంటి కొన్ని గందరగోళ పరిస్థితుల వల్ల ఇవాళ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి బాధితులు హైదరాబాద్కు వచ్చారు. కాబట్టి మనం ఇక్కడనే వాళ్ళని పరామర్శించాలనుకున్నాం. ఇక్కడికి వచ్చినందుకు మనందరం కూడా కొంత సమన్వయంగా మనందరం కూడా వాళ్ళందరితో ప్రెస్ మీట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడ కూర్చొని ప్రెస్ పాయింట్ దగ్గర కూర్చొని మనందరం కూడా ప్రెస్ మీట్లో పాల్గొందాం. దయచేసి ఎవరు కూడా అందరూ కూడా దయచేసి సమన్వయం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. అది ఎవరి బిడ్డ అయినా కూడా మానవత్వం ఉన్న మనుషులందరూ కూడా ఆ పసిపాపను అల్లారి ముద్దుగా చూసుకునే సందర్భం. కానీ ఒక 2 నెలల పాపను, అది ఏ ప్రదేశం అన్నా కానీ, ఆ గుళ్ళోకి వెళ్తుంటే తొక్కి చంపడం అనేది నిజంగా మనము 21వ శతాబ్దంలో ఉన్నామా లేకపోతే ఆదిమ సమాజంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే దాని వెనుక ఒక బలమైన కుల వ్యవస్థ అతని మైండ్లో ఉన్నదని అర్థమవుతుంది. కాబట్టి పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా ఈ అంశాన్ని, అంటే బాధితులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకొని సమగ్రమైన విచారణ చేయాలి. విచారణ చేసి ఒకవేళ మేము అక్యూజ్ చేస్తున్నదంతా అబద్ధమే అయితే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక శ్వేతపత్రం బయట పెట్టండి. ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి వెల్లడి చేయండి. అంతేగాని ఏది చెప్పకుండా బాధితుల్ని ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కోమని చెప్పి పోలీసు వ్యవస్థ బాధితులు ఇచ్చిన కంప్లైంట్ను తీసుకోకుండా మొత్తం ఇట్లా డ్రాగాన్ చేయడం అనేది ఎవరికీ సమంజసమైంది కాదు. ఇది పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద అనుమానాలను తావుదీసే పద్ధతిగా వెళ్ళనుంది. కాబట్టి కోర్టులు కూడా పోలీసు వ్యవస్థలు ఒక్కొక్కసారి తప్పిదాలు చేసినప్పుడు కోర్టులు సుమోటోగా కేసులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కోర్టులు కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం, ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని సమగ్ర న్యాయ విచారణ జరిపి ప్రపంచానికి వాస్తవాలు తెలియజెప్పాలి. నిజానికి దీనిలో కుల వ్యవస్థ ఒక ప్రబలంగా దాగి ఉంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఏ ప్రభుత్వం ఉన్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ కూడా ఈ బడుగు బలహీన బహుజన వర్గాలను ఎప్పుడూ తుంగలో దొక్కే వ్యవస్థనే కొనసాగిస్తుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, మేధావులు, యాక్టివిస్టులు అందరూ కూడా మనం ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించాలి. మీరు ఆలోచించండి, ఒకవేళ ప్రభుత్వమే మనదుండుంటే, ఒక ఎస్పీ పార్టీ లాంటిదో, ఒక బీఎస్పీ పార్టీ లాంటిదో తెలంగాణలో ఇవాళ రాజ్యంలో అధికారంలో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా? జరిగితే ఇంత తారస్థ్యం జరిగేదా? ఇది మీరు గమనించాల్సిన సందర్భం ఇది. అందుకనే ఇక్కడ ఉస్మానియా కేంద్రంగా, ఉస్మానియా తెలంగాణకి ఒక పెద్ద కొడుకు లాంటిది. ఇవాళ ఈ పెద్ద కొడుకు కోర్టుల్ని, పోలీస్ వ్యవస్థల్ని అప్పీల్ చేస్తున్నాడు. ఈ అప్పీల్ చేస్తే మీరేం న్యాయం చేస్తారో చెయ్యండి. మీరు న్యాయం చేయకపోతే ఇక్కడ విశారదన్న నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ప్రొఫెసర్ల నాయకత్వంలో మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. బాధితులకు న్యాయం జరిగేంత వరకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకు. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో ఒక దళిత బహుజన 2 నెలల పసిపాపని అగ్రవర్ణ కులాలు కర్కశంగా మెడ మీద కాలు పెట్టి మరీ దారుణంగా చంపిన ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ సందర్భంగా ఈ సంఘటనని తీవ్రంగా పరిగణిస్తూ టీవీఎన్ఎస్ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా
బాధితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ 2026లో కూడా ఈ కులరక్కసి కూరల్లో బతుకుతున్న ఈ రెడ్ల సమాజం ఈ దారుణమైన పరిస్థితి చూస్తూ ఉంటే మనం అసలు 2026లో ఉన్నామా లేకుంటే 1850లో ఉన్నామా అనే ఆలోచనకు వస్తూ ఉన్నది. దయచేసి కులమత భేదాలు లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఏదైతే మౌనిక కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అయ్యా రెడ్ల కుటుంబం మేము ఓటు వేయందే ఇలా మీరు పరిపాలన చేస్తలేరు, ఇలా మేము ఓటు వేయందే ఇలా మీరు రాజభోగాలు అనుభవిస్తలేరు, తక్షణమే మీ యొక్క కుల ఆధిపత్య పోరును వెంటనే విరమింపజేసుకొని దళిత బహుజనులందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. హోంమంత్రి నీ దగ్గరనే ఉంది. ఆ రోజు డిఎస్పీ కూడా అసలు ఆయన ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతుందంటే అక్కడ కనీసం పాప లేదని చెప్పి నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు. వెంటనే అక్కడున్న పోలీస్ శాఖపై ఎస్ఐ మీద, సిఐ మీద, డిఎస్పీ మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేయాలి, వాళ్ళని శాశ్వతంగా రిమూవ్ చేయాలి. డిఎస్పీ ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందంటే డిఎస్పీ ధోరణి చూస్తూ ఉంటే నిందితుల వైపే ఉన్నాడు డిఎస్పీ. నీ వైఖరిని వెంటనే ఆపుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంమంత్రి నీ దగ్గరే ఉంది కాబట్టి తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాధిత కుటుంబానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అందరి విద్యార్థి సంఘాలను మేము మద్దతుగా ఉండి భవిష్యత్తులో ఏ కార్యాచరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చేస్తామని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కుమ్మేర జాతరలో జరిగిన సంఘటన, ఇక్కడ ఓయూ దగ్గరికి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చిన బాధితులు ఇక్కడ వరకు వచ్చిందంటే వాళ్ళు ఈనాడు న్యాయం జరగలేదు. SC/ST బీసీలు మైనార్టీలు ఓట్లు వేస్తేనే గెలిచిన ఈ ప్రభుత్వం ఈనాడు పట్టించుకోవట్లేదు. మరి ఎస్సీలు కానీ బీసీలు మంత్రులు ఏం చేస్తున్నారు? ఈనాడు సీతక్క కానీ వీళ్ళు వరంగల్లో దేవాదాయ శాఖ మంత్రి కానీ అక్క పేరు రేణుక అక్క పేరు వీళ్ళు కానీ వీళ్ళెవరు ఏం చేయట్లేదు. బీసీ మంత్రులు కానీ SC మంత్రులు కానీ దీన్ని చర్య తీసుకోవాలి. అంటే మంత్రులు అనగానే పాలక వర్గ పార్టీలు వాళ్ళకు తొత్తులు కాకుండా మీరు ప్రజాపాలనలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు ముందు ఉండాలి. ఓట్లకే కాదు, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందు ఉండి మీరు తగిన చర్య తీసుకోవాలి. ఇద్దరినే అరెస్ట్ చేసారు. వాళ్ళు అరెస్ట్ చేసే వరకు మేము కూడా మా ఆడజన సమాఖ్య కానీ TUJSC ఉద్యమకారుల JNT యాక్షన్ కమిటీ తరఫున మేము యాక్షన్ తీసుకుంటాము. మేము ఇది కొనసాగిస్తాము. ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి దేశ పౌరులందరూ కూడా బాధించే విధంగా సంఘటన జరిగింది. ఈ సంఘటన విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, 2 నెలల పసికందును భౌతికంగా కులహంకారంతో వాళ్ళు చంపడం దుర్మార్గం. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు జీవించే హక్కు ఇచ్చారు. ఈ దేశ అసాంఘిక శక్తులు, ఈ దేశ టెర్రరిస్టులు, పెద్ద పెద్ద తీవ్రవాదులు ఈ దేశానికి ముప్పు చేసే ప్రమాదం చేస్తేనే వాళ్ళను కొన్ని రోజులుగా గడిపి చట్టపరంగానే వాళ్ళని చంపుతాం. కానీ వీళ్ళు భౌతికంగా ఒక 2 నెలల పాపను కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళను 2 నెలల పాపను భౌతికంగా చంపడం అనేది దుర్మార్గమైన సందర్భం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఆర్టికల్ 17 అస్పృశ్యత అంటరానితనం నిషేధించాలని డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు. అస్పృశ్యత అంటరానితనం అనేది రూపాంతరం చెందింది. ఈరోజు ఒక రూపాంతరం చెంది దాని పరిణామం తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఈ కుల నిర్మూలన జరగాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక అసమానతలు రూపుమాపాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము అందరం కూడా ఒకటే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క మనిషిగా చూడలేని ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి మీరెందుకు సంఘటితం కావట్లేరు? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అగ్రకుల పార్టీలు కూడా ఎందుకు ఆలోచన చేస్తలేవు? ఈ దుర్మార్గమైన పాలన, దుర్మార్గమైనటువంటి ఈ యొక్క ఆలోచనను మీ మనసులోకి వెళ్ళి ఎందుకు తీసేస్తలేరు? ఎందుకు కులంతో తక్కువ అంచనేసి కులము వివక్షతకు చూపిస్తున్నారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాపాలన కింద పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే
జరిగే పరిణామాలు వేరుంటాయని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాపాలన కింద ఈ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, 42% బీసీలకు కావచ్చు, సామాజిక న్యాయం అంటూ మీరు ఒక నినాదంతో పనిచేస్తారు కాబట్టి ఇలాంటి సున్నితమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకొని బాధితులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ హత్యా నేరం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళను శిక్షించాలని, అదేవిధంగా ఇలాంటి పునరావృతం అయితే బీసీలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి బలహీన సామాజిక వర్గాలకు ఒక రక్షణ చట్టం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఏం చెప్తారు ఇప్పుడు బాధితులు ఇక్కడికి వచ్చారు నాగర్ కర్నూలు నుండి, ఏం చెప్తారు? డీజీపీ కూడా కలిసి అవును, ఈరోజు డీజీపీని కలిసిరు, యూనివర్సిటీ విద్యార్థి నాయకులను కూడా కలిసిరు. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలతోటి నాగర్ కర్నూలు యాత్ర ఉండే వారే ఇక్కడ డీజీపీని కలుస్తేందుకు వచ్చారు. ఆ సందర్భంగా వారు కూడా మాకు అందరూ ఇక్కడికే వచ్చి కలుసుకోవడం జరిగింది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా తన వైఖరి చెప్పలేదు. ముఖ్యంగా A1 A2 ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్ళ వెనకాల ముఖ్యమంత్రి గారి హస్తం ఉన్నట్టు స్పష్టంగా ప్రజా సంఘాలకు మాకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ అర్థమవుతుంది. ఏదైతే సామాజిక న్యాయం పేరుతో ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని మేము బడుగులకు బలహీన వర్గాలకు అండగా ఉంటాం మా ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పినట్టు ఇది కూడా అగ్రవర్ణ భావజాలాన్ని మళ్ళీ మెయింటైన్ చేస్తున్నట్టు అవపడుతున్నది. పూర్తిగా సమాజంలో తేటతెల్లమవుతుంది. మొన్న లాకప్ డెత్ కర్ల రాజేష్ విషయంలోనైనా, ఈరోజు నాగర్ కర్నూల్ కుమ్మర విలేజ్లో జరిగిన సంఘటనలోనైనా, అంటే ఇలాంటి విషయాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ తెరలేపేసింది. ఊర్లలో అగ్రవర్ణ ఆధిపత్యానికి అండగా నిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా తేటతెల్లమైంది. ఏది ఏమైనా యూనివర్సిటీ విద్యార్థులుగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని మేము ముందుకు పోతాం. అన్న ఆల్రెడీ ఏం జరిగింది? ఇటీవలే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. అటు విషయమై ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు 28/2/26న చలో నాగర్ కర్నూలు పిలుపునియడం జరిగింది. అటు ప్రోగ్రాం నేడు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ మౌనిక కుటుంబం, ఆ బాధితులే ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చిన పక్షంగా ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రెడ్ల ఆధిపత్యం చూపిస్తున్నారో ఈ రెడ్లు అని విరవిగే రెడ్లు, దయచేసి మేము ఓట్లేస్తేనే మీరు అధికారంలోకి వచ్చిర్రు, అదొకటి ఆలోచన చేయాలి. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలి. అక్కడ ఉన్న డిఎస్పీ కూడా ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఈ యొక్క కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిండు. దానిపైన ఈరోజు డీజీపీకి కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది హైదరాబాద్ కేంద్రంగా. అందుకే ఈ యొక్క అక్కడ ఉన్న ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలి, సిఐని సస్పెండ్ చేయాలి, బాధితులను అరెస్ట్ చేయాలి. వాళ్ళకు పెట్టినవి కూడా హత్యకు సంబంధించిన సెక్షన్లు పెట్టకుండా ఏదో తప్పుదో పట్టించేలాగా 2-3 సెక్షన్లు పెట్టి ఇంతవరకు వాళ్ళని ఫిజికల్గా అరెస్ట్ చేసిన వాడిని చూపించకుండా ఇక పూర్తిగా దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా కులోన్మాదంతో మతోన్మాదంతో దళితులపైన దాడులు, బీసీలపైన దాడులు, ఒక 2 నెలల పాప చనిపోవడం అంటే ఈ యావత్ సమాజం ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ యొక్క మానవీయ సంఘటనకు కారణం ఏంది? ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం అయితే ఎవరు కూడా అధికారం రారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలను కేవలం రాజకీయంగా కుర్చీలెక్కి కూర్చోవడానికి ఓటర్లుగా మాత్రమే చూస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త. దీని భవిష్యత్తులో పూర్తి స్థాయిలో దీనికి ప్రతిఫలం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఏ ప్రభుత్వం అయినా. దయచేసి ఆ యొక్క బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. నేడు చలో నాగర్ కర్నూలు కార్యక్రమం భాగంగా అది పోస్ట్పోన్ కావడంతో ఐక్య విద్యార్థి సంఘంలో ఇక్కడికే వచ్చినారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏం చేస్తున్నాం అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు ఇలాంటి పునరావృతం అయితే భవిష్యత్తులో సుదీర్ఘకాలంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేము పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరు చైతన్యం వస్తుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కదిలినాం కాబట్టి ఆ తల్లి యొక్క కడుపు కోతను
ప్రతి ఒక్కరు గుర్తించి, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం హేయమైన చర్య. ఒక 2 నెలల పసిపాప పైన అహంకారంతో 2 నెలల పసిపాపన దాడి చేసి హత్య చేసిన సంఘటన ఇవాళ భారతదేశంగా ప్రపంచాన్ని కదిలించింది. అందుకోసమే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇవాళ మేము ఈ పోరాటానికి అనేటువంటిది ఇక్కడి నుంచి ఆ తల్లి 10 రోజుల నుంచి న్యాయం కోసం కొట్లాడుతుంటే పోరాడుతుంటే ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి న్యాయం అనేటువంటిది ఆ తల్లికి చేపించలేదు. కాబట్టి కాకుండా అక్కడున్న దోషుల్ని కూడా కులహంకారంతో అక్కడున్న రెడ్డిని కాపాడే సంఘటన జరుగుతూ ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. అక్కడున్న బీసీ బిడ్డకు అనేటువంటిది అన్యాయం చేస్తే తక్షణమే రాష్ట్రం మొత్తం ఆ తల్లిని ఆ బాధ్యతను తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తాం. మీ ప్రభుత్వాన్ని కూల్చోవడానికి కోసం కదం తొక్కి ఇవాళ ఏదైతే న్యాయం కోసం మేము ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ వెంటనే ఉరిశిక్ష వేసేంత వరకు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పోరాటం ఆగదు. ఆ తల్లికి ఏదైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా ఆ తల్లికి అనేటువంటిది అలా ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగము మళ్ళీ ₹1 కోటి ఎక్స్గ్రేస్ ప్రకటించేంత వరకు ఆ తల్లికి న్యాయం జరిగేంత వరకు మేము ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు అనేటువంటి కదిలినాం. కాబట్టి మేము పోరాటానికి నాంది పలికినాం. కాబట్టి వేనన్న కావచ్చు, వేనన్న గత 10 రోజుల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపైన కావచ్చు ఈ తల్లిదండ్రుల తరపు నుంచి నిలబడి ఖచ్చితంగా మేము ఉన్నాం. బీసీలమంతా కలిసి గట్టిగా ఐకమత్యంగా ఉండి పోరాడతాం అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే రెడ్డి అహంకారంతో కొట్లాడుతున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, ఇది చాలా దారుణమైన సంఘటన. కాబట్టి రాష్ట్రం మొత్తం ఇవాళ కదలకపోతే ఎంతైనా అన్యాయానికి ఇవాళ అన్యాయం గెలుస్తూ ఉంది. న్యాయం అనేటువంటిది న్యాయం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు చంపేస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా ఆ న్యాయాన్ని కాపాడాలంటే మన ఎస్సీ బీసీ మైనార్టీలో బహుజనులంతా కలిసి కట్టుగా పోరాడితేనే న్యాయానికి మనం కాపాడుకోగలుగుతామని తెలియజేస్తూ ఉన్నా. మరి 9 నెలలు మోసి ఆ కనీసం 1 సంవత్సరం కూడా చూడకుండా 2 నెలల పసిపాపను చంపినందుకు చాలా దారుణంగా ఇచ్చేస్తా ఉన్నాను. మరొకసారి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన చూస్తే ఈరోజు తెలంగాణలో ఒకప్పుడు నిజాం వ్యతిరేకంగా పోరాడిన గడ్డలో మళ్ళీ అలాంటి రోజులు వస్తున్నాయని మేము వింతగా చూడాల్సిన పరిస్థితి దాపరించింది. అక్కడ ఎలాంటి అంటే మతానికి సంబంధించిన కులానికి సంబంధించిన భేదాలు లేదు ఒక గ్రామాల్లో అని చెప్పుకునే సందర్భంలో ఈరోజు అక్కడ గుడికి ఎవరైనా వాళ్ళు భక్తులు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక దేవుడి దగ్గరికి ఎవరైనా దర్శనానికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో అక్కడ కులాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళను దూషించడంతో పాటుగా వాళ్ళ పిల్లని ఎత్తుకొని అంటే ఒక చంటి పిల్లని ఎత్తుకొని దర్శనానికి వెళ్ళిన వారికి సపరేట్ క్యూ లైన్లో వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించకుండా అక్కడ ఉన్న ఆధిపత్య అగ్రవర్గాలు అక్కడ వాళ్ళ తండ్రిని ఏదైతే వాళ్ళు దూషించడంతో వాళ్ళ కుల వివక్షతో దూషించడంతో వాళ్ళ తండ్రి ప్రశ్నించినందుకు వాళ్ళ తండ్రి పైన విచక్షణరహితంగా దాడి చేస్తున్న తరుణంలో ఆ పాపను ముందుకేసి కనీసం ఈ చిన్న పాపనైనా చూసి మీరు దాడిని ఆపాల్సిందిగా అక్కడ తల్లి విన్నపం చేసుకున్న తరుణంలో ఆ చిన్న పిల్లను కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తరిమి పక్కకేయడంతో ఆ చిన్నపిల్ల ఈరోజు 2 రోజుల తర్వాత మరణించడం చాలా సిగ్గుచేటు. ఆ దాడి జరిగిన తర్వాత బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కంప్లైంట్ తీసుకున్న పరిస్థితి కూడా అక్కడ ఎస్ఐసిఐ డిఎస్పీ గారు చాలా విచిత్రంగా వాళ్ళను చిత్రీకరించడం, వాళ్ళ కులంతో పాటుగా భార్యాభర్తలకు గొడవలు ఉన్నాయని కొత్త దారులతో కొత్త కేసును ముందుకు తేవడం జరుగుతుంది. కానీ అక్కడున్న ఆధిపత్య రెడ్డిలకు సంబంధించిన సర్పంచ్ మిగతా రెడ్డి వర్గాలను కనీసం ఈరోజు కేసు వాళ్ళు తీసుకోకపోవడం, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, అరెస్ట్ చేసిన తర్వాత ఎవరెవరిని అరెస్ట్ చేసినానో కనీసం చెప్పకపోవడం ఇది చాలా ఒక దారుణమైన సంఘటన. కాబట్టి దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ సమస్య ఉన్నా ఇలా ఓయూ వేదికగా ఖండించడం పాటు ఇలా చలో నాగర్ కర్నూలు అనే ఒక బస్సు యాత్రను తీసుకోవడంలో భాగంగా బాధితులై ఈరోజు అక్కడ దాడులు జరుగుతున్నాయనే సందేశంతో డీజీపీని కలవడంలో భాగంగా వాళ్ళే హైదరాబాద్కి రావడం, ఆ బాధితులను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి అన్ని విద్యార్థి ఐక్యవేదిక మేము తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోజుకే కాదు, అక్కడున్న పాలమూరు యూనివర్సిటీతో పాటు మిగతా అన్ని యూనివర్సిటీలో మేము కూడా కొలాబరేట్ అయ్యి ఈ సమస్యను వాళ్ళకు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఐక్యవేదిక మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. ఇలాంటి దాడులు మిగతావి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ దాడులను కనీసం మీరు పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని బాధితులకు న్యాయం చేయాల్సిందిగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆల్ ఇండియా ఓబీ స్టూడెంట్ ప్రెసిడెంట్గా ప్రత్యేకంగా విన్నపం చేసుకుంటున్నాను. అన్న ఏం చెప్తారన్న, ఇప్పుడు బాధితులు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అవుతుంది, వాళ్ళకి న్యాయం జరగలేదు అంటున్నారు. నిన్న డీజీపీని కలిసిళ్ళు, అక్కడికేమో నాగర్ కర్నూలుకి అన్ని సంఘాల వాళ్ళు పోతున్నారు, అన్ని కుల సంఘాల వాళ్ళు పోతున్నారు, పార్టీల నుంచి కూడా కొంతమంది పోయి మద్దతు తెలుపుతున్నారు. కానీ ఆవిడకి న్యాయం మాత్రం ఇంకా జరుగుతలేదు. వాళ్ళని ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు కూడా శిక్ష పడతలేదు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రంలో
ఒక ప్రజల వాయిస్గా ప్రజల ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. బాధిత వర్గానికి అండగా ఉండడానికి కోసం బాధిత వర్గం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లుగా మేము ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఈరోజు వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? అట్లా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు చొరవ తీసుకొని దానికి న్యాయం జరిగితే బాధిత వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పేటువంటి విధంగా ప్రయత్నం చేస్తే ఎందుకు ఇక్కడి దాకా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద సంఘటన జరిగి 10 రోజులు దాటుతున్నా కూడా ఇక్కడ కనీసం స్పందించకపోవడం, బాధిత వర్గానికి న్యాయం చేస్తామనేటువంటి భరోసా కల్పించకపోవడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బీసీలంటే చిన్న చూప, కింది వర్గాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటే మీకు చిన్న చూపు ధోరణి కనబడుతుందా అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఒక 2 నెలల పసిపాప, అబ్బం శుభం తెలియనటువంటి పసిపాప, కులము మతం అంటే తెలియనటువంటి పసిపాపను కులం పేరు మీద ఆధిపత్య వర్గాలు కర్కశంగా హత్య చేస్తే ఈ సంఘటన మీద తెలంగాణ మొత్తం అగ్గి రాజేస్తే ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే ప్రజా సంఘాలు మొత్తుకుంటే ఉస్మానియా నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నువ్వు తక్షణమే స్పందించాలి. మీరు బీసీ మంత్రులుగా ఉంటారా లేకపోతే రాజీనామా చేస్తారా? ఒక బీసీ మహిళా సంచార జాతికి సంబంధించినటువంటి ఒక చాకలి అమ్మాయికి సంబంధించినటువంటి ఒక 2 నెలల పాప, ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక బీసీ చాకలి ఆదర్శ వివాహం చేసుకొని ఒక పసిపాప పుడితే ఆ పసిపాపను కర్కశంగా ఆధిపత్య పెత్తందారులు హత్య చేస్తే మీరు స్పందించకపోవడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి మేము బాధిత వర్గానికి న్యాయం కోసం అండగా ఉంటామనేటువంటి భరోసా కల్పించడానికి కోసమే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళకి అండగా ఉంటామనేటువంటి భరోసా ఇవ్వడానికే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విశారదన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి ఇంకా భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి కార్యాచరణ త్వరలో తీసుకోబోతున్నాం.